హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆది హోమ్ డైరీస్. ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద వేసే పునుగులు ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ పునుగుల్ని ఇడ్లీ పిండితో చేశాను. పునుగులు అసలు నూనె పీల్చలేదు, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ పునుగులు అంటే మా ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టం. పునుగుల కోసం పిండి ఎలా కలపాలి అన్నది వీడియోలో చెప్తాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆది హోమ్ డైరీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పునుగులు నంచుకొని తినడానికి టేస్టీ పచ్చడి కంపల్సరీ ఉండాలి. టేస్ట్ ఒకటే కదండి, హెల్దీ కూడా. ఈ పచ్చడి నేను ఎలా చేస్తానో చెప్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని వేడైన తర్వాత ఆయిల్ వేయాలి. ఒక 2 గంటలు నూనె వేసుకుని అందులో 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు పల్లీలు, గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి తింటే కొంతమందికి దగ్గు వస్తుంది. ఇలా నూనెలో వేయించామనుకోండి, దగ్గు రాకుండా ఉంటుంది. పచ్చిమిర్చి ఫ్రై అయింది కదా, ఇప్పుడు అందులోకి మునగాకులు వేసుకోవాలండి. లేతగా ఉన్న ఆకు గుప్పుడు వేసుకుంటే సరిపోతుంది. మునగాకు నూనెలో బాగా ఫ్రై అవనివ్వాలి. మునగాకు ప్లేస్లో కరివేపాకు వేయచ్చు, పాలకూర కూడా వేయచ్చండి. నేను ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. పచ్చడి తినేటప్పుడు ఈ ఆకు వేసామని కూడా తెలియదండి, అంత బాగుంటుంది. విడిగా తినాలంటే తినరండి. మునగాకు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. మునగాకులో ఫైబర్తో పాటు ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందంట. మునగాకు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించాలి. వేరుశనగ గుళ్ళు కరెక్ట్గా వేగితేనే పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుందండి. అవి కరెక్ట్గా వేగాలి. వేగింది లేని ఒక గింజ నోట్లో వేసుకుని చూడండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు కూడా వేసుకోవాలి. అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని గ్రైండ్ చేయాలి. ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. సాయి మినపప్పు ఉంటే వేయండి, నా దగ్గర లేదు. ఆవాలు చెడబట్లాడిన తర్వాత కొంచెం ఇంగువ, పసుపు, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. తాలింపులో ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా పెరుగుతుంది. అలవాటు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాటు చేసుకోండి. డైజెషన్ కూడా చాలా మంచిదండి. తాలింపు మాడకుండా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లి, పచ్చి కొబ్బరి ఇవి చల్లారిపోయినాయి. ఇప్పుడు అందులోకి 2 గుప్పెళ్ళు పుట్నాల పప్పు, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, గుప్పెడు వెల్లుల్లి గబ్బాలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా హెల్త్కి చాలా మంచిదండి, అందుకే నేను ఎక్కువగా వాడుతుంటాను. అవన్నీ మిక్సీ జార్లో వేసి ముందు వాటర్ పోయకుండా గ్రైండ్ చేయాలి. మధ్యలో కావాల్సినంత వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని మనం ముందుగానే తాలింపు వేసి పక్కన పెట్టాం కదా, ఆ తాలింపుని వేసి కలపాలి. ఇప్పుడు టేస్ట్ అండ్ హెల్దీ మునగాకు పల్లి చట్నీ రెడీ అయిపోయింది. తాలింపు నూనె పచ్చడిలో బాగా కలిసేలా కలిపి గిన్నె మీద మూత వేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు పునుగులకి ఇడ్లీ పిండి ఎలా కలపాలో చెప్తాను. ఇప్పటివరకు ఒకసారి కూడా పునుగులు వేయని వాళ్ళు పిండి ఎలా కలపండి, చాలా బాగా వస్తాయి, టేస్టీగా ఉంటాయి. వెడల్పుగా ఒక గిన్నె తీసుకుని ఒక గిన్నెడు ఇడ్లీ పిండి వేయాలి. ఏ గిన్నెతో అయితే ఇడ్లీ పిండి తీసుకున్నామో అదే గిన్నెలో సగం మైదా పిండి తీసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు బియ్యం పిండి, ఒక హాఫ్ స్పూను ఉప్పు వేయాలి. ఉప్పు ఇడ్లీ పిండిలో ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. కొంచెం తక్కువ వేసుకుని సరిపోకపోతే చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. వేసిన మైదా పిండి, బియ్యం పిండి, ఇడ్లీ పిండి బాగా కలిసేలా కలపాలి. వాటర్ ఏం పోయకూడదు. ఇడ్లీ పిండిలో ఉన్న తడి సరిపోతుందండి. సరిపోకపోతే తర్వాత చూసుకొని కలుపుకోవచ్చు, ముందు మాత్రం పోయకూడదు. చూస్తున్నారు కదా, పిండి కలిపిన తర్వాత ఎలా ఉందండి. కొంచెం 5-6 స్పూన్లు వాటర్ కలిపాను నేను, ఎక్కువగా పోయలేదు. పిండి ఇలా కలుపుకున్న తర్వాత గిన్నె మీద మూత వేసి పక్కన పెట్టాలి. పిండి ఒక 20 నిమిషాలు నానితే పునుగులు బాగా వస్తాయండి. ఇప్పుడు పునుగులు టేస్టీగా ఉండడం కోసం కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, చిన్న ఉల్లిపాయ సన్నగా ముక్కలుగా తరిగి మనం ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్న పిండిలో వేసి కలపాలి. ఈ పునుగులు మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమని చెప్పాను కదండి. బయటనే కొనుక్కొస్తుంటారు, ఇంట్లో అయినా ఎప్పుడు చేస్తూ ఉంటాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అల్లం పచ్చిమిర్చి తినరు, అలాంటప్పుడు ఆ 2 స్కిప్ చేసి మిగతా వేయండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి అవన్నీ పిండిలో బాగా కలిసేలా కలపాలి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పునుగులు వేయడానికి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. పునుగులకి ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి. పునుగులు నూనెలో వేసిన వెంటనే మనకు పై తేలాలి, అందుకని ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని పిండిలో పావు స్పూన్ వంట సోడా వేసి కలపాలి. పునుగులు వేసే ముందే వేయాలి, ముందు వేయకూడదు. సోడా పిండిలో బాగా కలవాలంటే ఒక స్పూన్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఒక స్పూన్ వాటర్ పోసి పిండి బాగా కలపాలి. సోడా ఎక్కువగా వేయకూడదు, ఎక్కువగా వేస్తే పునుగులు నూనె పీల్చేస్తాయి. ఇప్పుడు నూనె వేడైందా లేదా అని చెప్పేసి కొంచెం పిండి డ్రాప్ లాగా వేసుకొని చూసుకోవాలి. పిండి నూనెలో వేయగానే పొంగుతూ పైకి రావాలి. చూస్తున్నారు కదా, నూనె బాగా వేడైంది. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్నగా పునుగులు వేసుకోవాలి. పునుగులు వేసేటప్పుడు ఒకటి అంటుకోకుండా వెడవెడంగా వేయాలి. వేసినట్టు నూనెలో పైకి తేలుతుంటే పునుగులు అంటుకోకుండా ఉంటాయి. నూనె బాగా వేడిగా ఉండాలి, నిండుగా ఉండాలి, అలా అయితేనే పునుగులు బాగా వస్తాయి. పునుగులు వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియం హీట్లో ఉండాలి, హైలో పెట్టకూడదు. ఇలా పునుగులు వేసిన తర్వాత గరిటె కానీ స్పూన్ కానీ తీసుకుని కలుపుతూ ఉండాలి. అన్ని వైపులా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా కలుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
ఈ పునుగుల్ని ఇడ్లీ పిండితో చేశాను కదండి. ఇడ్లీ పిండి కొలత కూడా చెప్తాను. ఇడ్లీ పిండి కూడా ఒక్కొక్కళ్ళు ఒకలా కలుపుతూ ఉంటారు. నేను ఎలా కలుపుతాననే చెప్తాను. ఒకటి మినపప్పు తీసుకుంటే 2.5 ఇడ్లీ రవ్వ కలపాలి. ఇడ్లీ రవ్వ 2 నుంచి 3 వరకు తీసుకోవచ్చండి. అది మనం తీసుకున్న పప్పుని బట్టి ఉంటుంది. పొట్టుపప్పు అనుకోండి 1-2 సరిపోతుంది రవ్వ. అదే గుళ్ళు పప్పు అయితే 2.5 నుంచి 3 వరకు తీసుకోవచ్చు. పిండి లూజ్ అయినా సోడా ఎక్కువైనా నూనె లాగేస్తాయి. తెలియని వాళ్ళ కోసం చెప్తానండి. నూనె వేడైన తర్వాత ఒక పునుగు నూనెలో వేసి చూడండి. పునుగులు నూనె లాగుతుంటే కనుక కొంచెం పిండి కలపండి, పొడి పిండి. లేదు గట్టిగా ఉంటే కనుక కొంచెం వాటర్ పోసి లూజ్ చేసుకొని సరిపోతుంది. వాటర్ ఎక్కువగా అవసరం ఉండదండి. నేను తీసుకున్న పిండికి టీ గ్లాస్కి సగం కూడా పట్టలేదు. మనం తీసుకున్న ఇడ్లీ పిండిని బట్టి కూడా ఉంటుందండి. చూసారు కదా, పునుగులు అన్ని వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పునుగులు నూనెకి సరిపడా వేయాలి. ఎక్కువగా వేసిన పొంగవు. అందుకని తక్కువగా 4 సార్లు వేసుకుని వేయించుకోవాలి. పునుగులు నూనెలో వేసిన వెంటనే పైకి రాకపోయినా గట్టిగా ఉంటాయి. పునుగు లోపల బోలు ఎక్కువ రావాలంటే కనుక సోడా ఎక్కువ వేయాలి. అలా వేస్తే నూనె లాగేస్తాయండి. పునుగులు మెత్తగా ఉన్నాయా లేదా అనేది చూడాలి. అలా వేస్తేనే బాగుంటాయి. ఇలా పిండి మొత్తం పునుగులు వేసుకోవడం అయిపోయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే రోడ్ సైడ్ బండి మీద వేసి పునుగులు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఈ పునుగుల్లోకి నేను ముందుగానే చేసి పెట్టుకున్న అల్లం పచ్చడి, అప్పుడే హెల్తీగా చేసిన మునగాకు కొబ్బరి పల్లి పచ్చడి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పెట్టుకుని తింటే పునుగుల్లో చాలా బాగుంటాయండి. ఇప్పుడు పిల్లలకి సెలవులు కాబట్టి సాయంత్రం పూట స్నాక్స్ తినడానికి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇదండి ఈరోజు వీడియో. ఏ టిఫిన్లోకైనా సరే 2 రకాల చట్నీలు ఉంటే తినకొద్ది తినాలనిపిస్తుందండి, అంత బాగుంటాయి.